పెట్టండి. రండి. ఎందుకంటే దీని మీద జరిగిన వాస్తవాలన్నీ కేసీఆర్‌కే తెలుసు గదా! కే కేసీఆర్ హరీష్ రావుకు చెప్పి పంపిస్తే ఆయన నాలుక మీద సరస్వతీదేవి రాత అబద్ధాలని రాసి పంపించిందాయన. కాబట్టి నోరు తెరిస్తే అబద్ధాలు తప్పించి ఒక్కడు గూడా నిజాలు మాట్లాడాడు హరీష్ రావు. ఎంతొస్తే అంత అబద్ధాలు మాట్లాడతాడు. ఆయన పుట్టుకనే అబద్ధం అన్నట్టు మాట్లాడేస్తుంటాడు. కాబట్టి హరీష్ రావు మాటలకి సమాధానము సబ్జెక్ట్ మాట్లాడమంటున్నాం మేము. ముఖ్యమంత్రి గారిని ద్వేషించడానికో, మా నాయకుల్ని ద్వేషించడానికి పెట్టిర్రా సభ? పెట్టలేదు కదా! కాదు. ఈరోజు సబ్జెక్ట్ ఏంది? గతంలో హుహు. కేసీఆర్ వచ్చి నేను వస్తా తోలు తీస్తా ఒక్కొక్కళ్ళది నిన్నటిదాకా ఒక లెక్క, రేపటికి ఒక లెక్క అన్నాం. మరి నిన్నటి లెక్క కాదు ఈ రోజు లెక్కకు రమ్మన్నాం గదా మేము. రండి అని మేమే పిలిపిస్తున్నాము. ఏమన్నా అంటేనేమో భయపడి జరం వస్తది. రేవంత్ రెడ్డి గారికి లేదా కేసీఆర్‌ని చూసి దడుచుకొని గుండె ఆగిపోతది. అరే ఎవరెవరిని దడుచుకున్నారో నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవరెవరిని దడుచుకొని గుండె ఆగిందో నాకు తెలవదు. ఎవరు ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. నీ అనుభవాన్ని పంచు అనంటే గూడా రావట్లేదు. సలహాలియ్య